హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ప్రీవియస్ క్లాస్ లో చెప్పినట్లు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ కి సంబంధించి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ క్లాస్ లో వివరిస్తా ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 360 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 24, ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 120 దెన్ ఫైండ్ అనదర్ నెంబర్ అని చెప్పేసి అడిగిండు. టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చిండు. అందులో ఒక నెంబర్ ఇచ్చిండు, ఇంకో నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వీటికి రిలేషన్ ఏంటి అని అంటే, టూ నెంబర్స్ ఏ అనుకుంటే, ఏ అండ్ బి అనేవి టూ నెంబర్స్ అనుకుంటే, వీటి యొక్క ప్రోడక్ట్ అనేది అంటే వీటి యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ల యొక్క మల్టిప్లికేషన్ కి సమానం అనమాట. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కి సమానం ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాని గుర్తించుకోండి. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నమాట. ఇది గుర్తించుకోండి సింపుల్ గా. ఇప్పుడు మనకి ఏమంటే, ఒక నెంబర్ ఇచ్చిండు, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చిండు. సో మనకు ఒక నెంబర్ 120 ఇచ్చిండు, బి మనకు తెలియదు. ఎల్సిఎం అని అంటే 360 అని ఇచ్చిండు, అండ్ హెచ్సిఎఫ్ అని అంటే 24 అని ఇచ్చిండు. కాబట్టి బి కావాలనుకుంటే జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, 12 1 జా 12 2 జా క్యాన్సిల్ అయిపోతుంది, 36 into 2 72 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఇంకో నెంబర్ 72 వస్తుంది అనమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ దట్ విల్ డివైడ్ 72, 96 అండ్ 120 లివింగ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అన్నాడు. సో ఇక్కడ గ్రేటెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. అండ్ వాటి రిమైండర్ అనేది అన్ని సందర్భాల్లో సేమ్ ఉండేటటువంటిది ఏంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే, వీటి డిఫరెన్స్ తీసుకొని వాటి యొక్క అంటే వీటి మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, గ్రేటెస్ట్ నెంబర్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో 72, 96 అండ్ 120 ల యొక్క హెచ్సిఎఫ్ కావాలి అని అనుకుంటే, మనం ఆల్రెడీ చెప్పినాం లాస్ట్ క్లాస్ లా, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్స్ చూడండి అని చెప్పిన. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 24 ఉంది. అండ్ వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 24 ఉంది. కాబట్టి రెండు 24 ఉంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఈ 24 అనేది అన్నిటిని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ మనకి 24 అనేది వస్తుంది. రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:11. ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 7, ఫైండ్ ద నంబర్స్. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చింది ఇక్కడ, అండ్ ఒక హెచ్సిఎఫ్ ఇచ్చిండు అనమాట. ఇప్పుడు ఆ నెంబర్ ని కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. సో సింపుల్ గా మనం జనరల్ గా కాన్సెప్ట్ లో చూస్తే, ఆ నెంబర్లు తెలియనప్పుడు మనం ఎక్స్ అని అనుకుంటాం కదా. కాబట్టి ఆ రెండు నెంబర్లు ఏంటి అంటే 5x అండ్ 11x అని అనుకోండి. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అని అంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటిని చూస్తే కామన్ ఫ్యాక్టర్ ఏముంది ఇక్కడ అని అంటే ఎక్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకు? ఆల్రెడీ 7 అని ఇచ్చిండు అనమాట. సో ఎక్స్ ఈక్వల్స్ టు 7 ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ నెంబర్స్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? 7 ఇంటూ అంటే 5 ఇంటూ 7 35 అండ్ 11 ఇంటూ 7 77 అనేవి ఆన్సర్స్ అయితే అనమాట. సో మనం ఇలా అనుకోకుండా డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా టూ నెంబర్స్ రేషియో ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఆ హెచ్సిఎఫ్ ని డైరెక్ట్ గా వీటితో మల్టిప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 72, 90 అండ్ 120 అన్నాడు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కానీ ఇది కన్ఫ్యూజన్ అయ్యే ఇంత ముందుల ప్రాసెస్ లా మొత్తం చేసుకుంటా పోతే టైం కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది. అందుకోసమే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సమ్. ఇక్కడ డిజిట్ సమ్ ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని సమ్ చేస్తే దాని ద్వారా కూడా మనం డైరెక్ట్ గా ఆన్సర్ ని గుర్తించవచ్చు. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి. 72, 90 అండ్ 120 ఉన్నాయి కదా. వీటిలో ఏ నెంబర్ తీసుకున్నా కానీ ఇది తీసుకోండి. చూడండి, ఇది 72 ఉంది. ఈ 72 అని అంటే మనం 9 8 జా 72 అని చెప్పేసి తెలుసు మనకు. అండ్ ఇది కూడా చూడండి, 9 into 10 9 10 జా 90 అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏముంది? 9 ఉంది. కాబట్టి 9 యొక్క డిజిటల్ సమ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ ని కలిపితే 9 వస్తే కనుక లేదా 0 వస్తే కనుక అది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి. సో 2 + 6 + 0, 2 + 6 + 0 కలిపితే ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో వీటి డిజిట్ సమ్ అనేది 8 అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 + 3 + 0 డిజిట్ సమ్ అనేది 9 అవుతుంది. కాబట్టి ఇది మేబీ ఒక ఆన్సర్. ఎందుకంటే డిజిట్ సమ్ 9 తో డివైడ్ అయ్యి ఉండాలి. కాబట్టి అది 0 అన్న 9 అయ్యి ఉండాలి. సో ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 3 + 6 + 0 అనేది కూడా 9 అవుతుంది. కాబట్టి ఇది కూడా మేబీ ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు. మనం ఏదో ఫైనల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 6 + 2 + 0 చేస్తే 6 + 2 + 0 చేస్తే అది 8 అవుతుంది. కాబట్టి ఇది 8 ఉంది, ఇది 8 ఉంది. కాబట్టి ఇవి రెండు ఆన్సర్లు కావు. ఏ అండ్ డి అనేవి రెండు ఆన్సర్లు కావు. సో మనకు కావాల్సినటువంటి ఇక్కడ డిజిటల్ సమ్ అనేది రెండింటికి 9 ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. కానీ మనల్ని ఏం అడిగిన క్వశ్చన్?
ఫైండ్ ద లీస్ట్ నంబర్ అన్నాడు. లీస్ట్ నంబర్, తక్కువ నంబర్ అడిగింది కాబట్టి 630 360లో ఏది తక్కువ ఉన్నది? 360 అనేది తక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ గా. కాన్సెప్ట్ అర్థం కావడం కోసం కొంచెం రాసి చూపించిన. సో మనం అదైతే డైరెక్ట్ గా మనం మైండ్ లోనే చేసేయచ్చు అనమాట. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 24, 63 అండ్ 70 అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నంబర్స్ ని డివైడ్ చేయగలిగినటువంటి లీస్ట్ నంబర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదంట. అప్పుడు సేమ్ దీన్ని కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వీటి ఎల్సిఎం అంటే చేసుకుంటే పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి. ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 70 ఉంది అని అంటే కొంచెం పెద్దగా అవుతుంది కదా. అలా చేసే కంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ యాజ్ 63 9 7 ఎంత 9 7 జా 63 అవుతుంది. అండ్ 70 ఉంది, 7 10 జా 63 అవుతుంది, సారీ 70 అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ మనం 9ది అండ్ 7ది కూడా చెక్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆన్సర్ అనేది రెండిట్లో 9 ఇక్కడ 7 ఉంది కాబట్టి అది 7 తోను కావాలి, 9 తోను కూడా అయ్యేటట్లు ఆన్సరే చూడాలన్నమాట. సో ఇప్పుడు చూడండి డిజిట్ సమ్ చూడండి. ఇక్కడ ఇదేమవుతుంది 9 అవుతుంది. 2 + 2 4 + 5 9 అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా 2 + 5 + 5 10 + 1 అంటే 3 అవుతుంది. ఓకే, 12 అంటే 3 డిజిట్ సమ్. అండ్ ఇక్కడ చూడండి ఇది 7 + 7 14 అంటే 9+ లో ఎన్ని ఉంటాయి అవి. 9+ లో 5 ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి 9 అవుతుంది ఇది. సో ఇక్కడ డిజిట్ సమ్ అనేది మనకి ఇదైతే ఆన్సర్ కాదు. ఇక్కడ మిగిలినటువంటి ఇక్కడ చూడండి 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. అండ్ మనకి ఇంకో ఆన్సర్ ఏంది అంటే ఈ ఆప్షన్ లో ఈ 7 తో కూడా అది డివైడ్ కావాలి. 7 తో డివైడ్ కావాలంటే అప్పుడు 70 తో డివిజిబుల్ రూల్స్ ఏముంటాయి అంటే లాస్ట్ 3 డిజిట్ లోంచి ఫస్ట్ డిజిట్ ని తీసేయాలి. లాస్ట్ 3 డిజిట్ లో నుంచి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 220 ఉంది, దీంట్లో నుంచి 5 తీసేస్తే ఏమవుతుంది 215 అవుతుంది. 215 అనేది 7 తో డివిజిబుల్ అవుతుందా అని అంటే కాదు, ఎందుకంటే 210 అవుతుంది. 7 30s జా 210 అవుతుంది కాబట్టి 5 మిగులుతుంది. అది 7 తో డివైజిబుల్ కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ ఇది చూడండి 550 ఉంది. ఇది డిజిటల్ సమ్ అనేది 3 ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఆన్సర్ అవుతుంది దీంట్లో 9 తోటి చూసేటప్పుడు. కానీ ఈ 550 లోంచి 2 తీసేస్తే 548 అవుతుంది. 548 అనేది 7 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 7 7 జా 49 కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది 9 పోతే 58 మిగులుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి అయినా 9 కంటే తక్కువ ఉంది కాబట్టి తీసుకోకండి ఇది. నెక్స్ట్ చూడండి ఇక్కడ లాస్ట్ కి మిగిలింది ఇదే ఆన్సర్ అవుతుంది. ఇంకా చెక్ చేయాల్సిన పనేం లేదు, ఎందుకంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటే లాస్ట్ ఇది ఒకటే ఆన్సర్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ పెడతాం. ఇంకా మనకు డౌట్ ఉంది చెక్ చేసుకుందాం అనుకుంటే చెక్ చేయొచ్చు. ఇది ఎలాగనంటే 7 తో డివిజిబుల్ రూల్ చూడండి. 520 - 2 చేస్తే ఏమవుతుంది 518 అవుతుంది. 518 7 తో డివైడ్ అవుతుందా లేదా చూడండి. 7 7 ఎంత 49 కదా. 49 పోతే ఎంత మిగులుతుంది ఇక్కడ 2 మిగులుతుంది అంటే 28 అవుతుంది. కాబట్టి 7 4 జా 28 అవుతుంది. కాబట్టి 74 అనేది డివైడ్ అవుతుంది అంటే 74 × 7 చేస్తే 518 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 7 అవుతుంది అనమాట. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ 2 చూసుకుంటే వాటిలో డిజిట్ సమ్ చేయండి. 9 తోటి అండ్ 7 తోటి కూడా కావాలి. ఇక్కడ ఇవేమో డిజిట్ సమ్ 9 లేదు 0 లేదు కాబట్టి ఇవి తీసుకోవాల్సిన పని లేదు. ఈ రెండింటికి 9 ఉంది డిజిటల్ సమ్. ఇక్కడ ఈ నెంబర్ ఏమో 7 తోని కాదు, ఎందుకంటే 7 తో డివిజిబుల్ కాబట్టి లాస్ట్ 3 నెంబర్ నుంచి ఫస్ట్ తీసేయండి. అది 7 అయినా రావాలి 0 అయినా రావాలి. కాబట్టి ఇక్కడ 215 లో వచ్చింది. 215 వస్తే అది 7 తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 7 టేబుల్లో 210 వస్తుంది కానీ 215 రాదు. అండ్ ఇక్కడ ఇది చూస్తే 520 లోంచి 2 తీసేస్తే 518 వస్తుంది. ఆ 518 అనేది 7 టేబుల్లో ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి వాట్ గ్రేటర్, ఇక్కడ లీస్ట్ నెంబర్ అన్నాం కదా, ఇప్పుడు గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడు. వాట్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 48 60 అండ్ 84 అన్నాడు. ఇప్పుడు కూడా గ్రేటర్ నెంబర్ అన్నా లార్జెస్ట్ నెంబర్ అన్నా మనం పెద్దగా కన్ఫ్యూజన్ కావాల్సిన పనిలే, డిజిట్ సమ్ తోటే ఈ ఆన్సర్ ని చేసేయచ్చు. ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేస్తే 48 ఉంది అండ్ 60 ఉంది 84 ఉంది. 48 అంటే ఏంటి 6 8 జా, ఇదేంది 6 10 జా. సో రెండే తీసుకున్నా చాలు, మనకి ఇక్కడ తెలిసిపోతుంది. 6 తోని డివిజిబుల్ రూల్ చూడాలన్నమాట. 6 తోని డివిజిబుల్ రూల్ చూడాలంటే డిజిట్ సమ్ అనేది 0 కానీ 3 కానీ 6 కానీ 9 కానీ అయి ఉండాలా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది డిజిట్ సమ్ 9 ఉంది అండ్ 6 ఉంది కాబట్టి ఇది మేబీ ఆన్సర్ ఇది. అండ్ ఇక్కడ చూడండి 9 ఉంది 6 ఉంది కానీ డిజిట్ సమ్ 1 మిగులుతుంది కాబట్టి ఇది కాదు. 9 అండ్ 6 క్యాన్సిల్ చేసుకుంటున్నాం, అది అవుతుంది కాబట్టి 1 మిగులుతుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఉంది 6 ఉంది ఓకే, కానీ 2 మిగులుతుంది కాబట్టి ఇది కాదు. అండ్ ఇక్కడ చూడండి 9 ఉంది 6 ఉంది 1 మిగులుతుంది కాబట్టి ఇది కాదు.
మనకు కావాల్సింది 9 అండ్ 6. సో ఇది 1 మిగులుతుంది కాబట్టి అది కాదనమాట. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ ఏముంది మనకి, సింపుల్ గా చెప్తాం మనం 9600 అనేది డిజిట్ సమ్ అనేది కలిగి ఉంది కాబట్టి ఆన్సర్ ఇదని చెప్పేసి చేయొచ్చు అనమాట. ఈ విధంగా డిజిట్ సమ్ కాన్సెప్ట్ ని కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆన్సర్ చేయడానికి ఉపయోగించవచ్చు. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు.